మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారికి. సంఘము అనేటువంటి పదమును మనం ఇక్కడ 2 పర్యాయములు చదువుకున్నాము. మరి ఇక్కడ మనకి తెలుగులో సంఘం అని ఉంది, ఇంగ్లీష్లో చర్చ్ అని ఉంది, మూల భాషలో గ్రీకులో ఎక్లేషియా అని ఉంది. ఈ ఎక్లేషియా అనేటువంటి అర్థానికి, ఆ పదానికి అర్థం ఏంటంటే లోకంలో నుండి బయటకి పిలువబడినటువంటి సమూహము. సంఘం అంటే, చర్చ్ అంటే ఈ భవనం మాత్రమే కాదు కానీ సంఘం అంటే లోకములో నుండి క్రీస్తులో నిలిచి ఉండడానికి పిలువబడిన సమూహము. లోకములో నుండి క్రీస్తులో నిలిచి ఉండడానికి పిలువబడిన సమూహమును సంఘము అని ఆ ఎక్లేషియా అనే పదానికి అర్థాన్ని బైబిల్ బోధకులు చెప్పారు. ఇప్పుడు లోకములో నుండి క్రీస్తులో నిలిచి ఉండడానికి ఎందుకు లోకంలో నుండి పిలవలసి వచ్చింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అర్థం చేసుకుంటే, దేవుడు ఈ సృష్టిని చేశారు 6 దినాల్లో. ఈ 6 దినాల్లో అన్నిటినీ కూడా చక్కగా దేవుడు చేశారు. అదంతా చాలా మంచిదే, చెడ్డదంటూ దేనిని కూడా దేవుడు ఈ లోకంలో సృష్టించలేదు. అది మంచిది అని చక్కగా దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. ఎప్పుడైతే ఆది మానవులైన ఆదాము అవ్వలు దేవుడు తినవద్దు అన్న పండును తిన్నారో, అంటే దేవుని యొక్క మాటను మీరి సాతాను యొక్క మోసంలో పడిపోయి ఆ పండును ఎప్పుడైతే తిన్నారో అప్పుడు మానవులలోనికి పాపం అనేటువంటిది ప్రవేశించింది. మరి ఆ మానవుల్లో పాపం ప్రవేశించింది, అదే సమయంలో లోకంలోనికి కూడా పాపం వచ్చింది. మరి అట్లాగా ఆదాము అవ్వల ద్వారా భూమి మీద మనుషులు విస్తరించడం ప్రారంభించారు. మరి మనుషులు ఎంతగా విస్తరించుచున్నారో వారి పాపము కూడా లోకంలో అట్లాగే విస్తరించుతూనే ఉన్నదన్నమాట. మరి వాక్యం చెప్తుంది, దేవుడు వారిని యథార్థవంతులుగానే చేశారు, కానీ వారే వివిధమైన తంత్రములు కల్పించుకుని లోకమును నాశనం చేశారు, లోకమును పాడు చేశారు. లోకం ఏమైపోయింది అంటే చెడిపోయింది, లోకంలోనికి దుర్నీతి వచ్చింది, లోకము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. అందుకనే ఆదికాండం 6వ అధ్యాయము 11వ వచనంలో మరి చక్కగా వాక్యము లోకము ఎలాంటి స్థితిలో ఉన్నదో వాక్యం ఇక్కడ చెప్తా ఉంది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండేది. భూలోకమును దేవుడు చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. చూడండి, దేవుడు చూసినప్పుడు ఈ భూలోకము ఎలా అయిపోయింది? చెడిపోయిన స్థితిలో ఉన్నది, బలాత్కారముతో నిండిపోయి ఉన్నది. అంటే మనుషులు విస్తరించుచున్న కొలది ఆనాడు వారితో పాటు కూడా లోకములో కూడా చెడుతనము ఎక్కువైపోయింది, దుర్మార్గత ఎక్కువైపోయినది. కాబట్టి
మరి ఇట్లాగా దుర్మార్గత ఎక్కువైపోయిన చెడిపోయినటువంటి లోకము సాతాను యొక్క అధికారంలోనికి వెళ్ళిపోతున్నది. వాస్తవంగా దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు, హవ్వను తయారు చేసినప్పుడు ఈ భూమిని నిందించండి, దానిని లోపరుచుకోండి, దానిని మీరు ఏలండి. ఈ భూమి అంతటి మీద దేవుడు మానవుడికి అధికారం ఇచ్చాడు. ఈ భూమి మీద అధికారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు మానవుడికే ఈ భూమి మీద అధికారాన్ని ఇచ్చాడు. కానీ ఆ అధికారమును మానవుడు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? సాతాను చేతిలో పెట్టాడు. ఆ రెఫరెన్స్ కూడా మనం చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. 28వ వచనంలో, మీరు ఫలించండి, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి. అంటే ఈ భూమి అంతటిని కూడా మీరు పరిపాలించండి. అంటే జంతువుల మీద, మరి ప్రకృతి మీద, అన్నిటి మీద కూడా దేవుడు, ఆ ప్రకృతి మీద కాదులే కానీ ఆకాశ పక్షుల మీద, జంతువుల మీద దేవుడు మానవుడికి అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని తీసుకుని వెళ్ళి దేవుడు చెప్పింది చేయకుండా సాతానుడు చెప్పింది చేసి దేవుడు ఇచ్చిన అధికారమును తీసుకుని వెళ్ళి సాతాను యొక్క అధికారంలోనికి, ఆ సాతాను అధికారంలోనికి వారు లోబడిపోయారు, అప్పగించారు అన్నమాట. కాబట్టి అందుకనే యేసు ప్రభువారు ఏమన్నారు అంటే, ఈ లోక అధికారి ఎవరు అంటే సాతానుడు, అపవాది. మరి ఈ లోకమును అధికారము కింద ఉంచుకున్నది అంటే ఈ లోకమును, లేకపోతే లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా తన వైపుకు లాక్కోవాలని, తన అధికారం కింద ఉంచాలని అపవాది వీరి విరామం లేకుండా మనుషుల మధ్య పనిచేస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకనే లోకంలో నుండి క్రీస్తులో నిలిచి ఉండడానికి ప్రభు పిలుచుచున్నాడు. లోకంలో ఏముంది? చెడుతనం ఉంది, లోకము చెడిపోయింది, లోకము దుర్మార్గతతో నిండి ఉంది, లోకము భయంకరమైనటువంటి సాతాను అధికారం కింద పనిచేస్తూ ఉంది. అందుకనే చెడుతనము నుండి, అదే విధముగా సాతాను యొక్క అధికారము నుండి దేవుడు ప్రతి మానవుని కూడా ఏం చేస్తున్నాడు? పిలుచుచున్నాడు. ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఓ మానవుడా, ఓ సహోదరి సహోదరుడా, నీవు మరి లోకంలో ఉన్న వాటిని విసర్జించి ఈ చెడుతనాల నుండి, ఈ సాధారణ అధికారం నుండి నువ్వు బయటకు రావాలని దేవుని యొక్క స్వరము ప్రతి మానవుడికి కూడా ఆయన వినిపించుచున్నాడు. మనస్సాక్షి ద్వారా, వాక్యం ద్వారా, తన బోధకుల ద్వారా లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవులను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆ పిలుపును అందుకుని ఎవరైతే మరి హృదయమందు యేసుక్రీస్తు ప్రభువారే నా పాపములకు విమోచన చేశారు, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మరి నాకు పాప క్షమాపణ, నాకు నిత్య జీవమని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుని బహిరంగంగా అందరి ఎదుట బాప్తీసం తీసుకుంటారు, అదే రక్షణ అనుభవం. ఇది ఎప్పుడో మేము చేసామంటారు మీరు, మంచిదే. ఇంకా చేయనులు చాలా మంది ఉన్నారు. చేసినటువంటి మీ అందరి పట్ల దేవుని ఉద్దేశాలు ఏంటో దాన్ని కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఆ పిలుపును అందుకుని ఎవరైతే రక్షణ అనుభవంలోనికి వచ్చారో వారినే ఏమన్నారు? సంఘము. వారిని ఏమన్నారు? సంఘము. మనము సంఘము. మనము అంటే రక్షణ పొందిన సమూహాన్ని సంఘమని పిలుచుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఆ పిలుపును
వింటున్నటువంటి వారు స్పందించలేకుండా ఇంకా అలాగే ఉంటున్నారు అనుకోండి, వారు చెడిపోయినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్లు, అదే సమయంలో సాతాను యొక్క అధికారం కింద ఉన్నారు. ఏ అధికారం కింద? సాతాను యొక్క అధికారం కింద. మరి వారు లోకరీతిగా ఏ చెడు అలవాట్లు లేకుండా ఉండొచ్చు, ఏ వ్యసనాలు లేకుండా ఉండొచ్చు, మరి వారి మంచి కార్యాలు చేయొచ్చు. అయినప్పటికీ కూడా ఏ అధికారం కింద ఉన్నట్లే అంటే వాక్య ప్రకారంగా సాతాను యొక్క అధికారం కిందే. ఈ సాతాను అధికారం కింద ఉన్న వారిని సాతానుడు ఊరికే ఉంచుతాడా? ఊరికే ఉంచడు. వాస్తవంగా నరకం అనేది దేవుడు మనుషుల కొరకు సిద్ధపరచలేదు. అపవాదికిని వారిని వెంబడించినటువంటి దూతలకినే దేవుడు నిత్య గుండమును సిద్ధపరిచాడు. కానీ వారి దూతలు వెళ్ళడం మాత్రమే ఇష్టం లేక దేవునితో ఎలాగో సాతానుడు పోరాడలేడు. దేవుని చేత సృజించబడిన మనుషులతో సాతానుడు పోరాడతాడు. దేవునితో పోరాడలేడు, కానీ ఎవరితో పోరాడతాడు? మనుషులతోనే. స్త్రీ అయినా పురుషుడైనా, చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా, ధనవంతులైనా ధనం లేని వాళ్ళైనా, ఏ దేశస్తులైనా ఏ ప్రాంతంలో ఉన్నవారైనా మానవుడితోనే సాతాను యొక్క పోరాటం. అందుకనే తనతో పాటు మనుషులను కూడా నరకానికి తీసుకుని పోవడానికి సాతానుడు రకరకాలైనటువంటి తన సులువుగా చిక్కులు పెట్టే తంత్రములను మనుషుల మీద సాతానుడు ఏం చేస్తాడు? ఉపయోగిస్తూ ఉంటాడు అన్నమాట. అందుకనే దేవుడు పిలుచుచున్నాడు, నీవు లోకము నుండి సాతాను అధికారం నుండి నువ్వు బయటకు రావాలి. సాతాను అధికారం కింద నువ్వు ఉంటే వాడు దొంగ, దోచుకుంటాడు, హత్య జరిగిస్తాడు. ఏమి దోచుకుంటాడు అంటే నైతికతను. మన ఏదో ధనవంతులు అని మన ధనాన్ని దొంగిలిస్తాడు అని ఆ కాన్సెప్ట్ కాదు. సాతాను తలుచుకుంటే తన మహిమనంతా కూడా మనకి ఇవ్వగలడు. యేసుప్రభువు వారు చెప్పారు కదా, నువ్వు నాకు మొక్కితే ఈ లోక మహిమలన్నీ కూడా నేను నీకు ఇస్తాను. డబ్బు ఇవ్వగలడు సాతానుడు, తంత్రాలు చేయగలడు, సూచక్రియలు చేయగలడు. సాతానుడికి ఆ శక్తిని ప్రభు ఇచ్చారు. సాతానుడు కూడా కొన్ని కార్యములు చేయగలడు. ఇప్పుడు మన ఆయన సాక్షి చెప్పాడు, సంతోషంగా అప్పుడప్పుడు నాకు నాగదేవత కళ్ళలోకి వచ్చి నువ్వు నాకు మోపుదేవి వచ్చి మొక్కుకుంటే నువ్వు కోల్పోయినవన్నీ కూడా నేను మరలా నీకు ఇస్తానని చెప్పిందంట నాగదేవత. అంటే సాతాను కూడా కొన్ని మహిమలు చేస్తాడు, మోసపోవద్దు. సాతాను కూడా కొన్ని కార్యములు లోకంలో తన వైపు తిప్పుకుంటాడు. ఇప్పుడు మానవుడి యొక్క సైకాలజీ ఏంటనుకున్నారు? ఇప్పుడు ఏదో బజార్లో ఉంటాయని మీరు అలా ఉన్నారని నా ఉద్దేశం కాదు. వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు బయటకు వెళ్ళి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని సలహాలు తీసుకొచ్చి వాటిని పాటిస్తారు. పాటించినప్పుడు అమ్మాయ ధైర్యంగా ఉంది నాకు, ఇప్పుడు నాకు ఎలా ఉంది? ధైర్యంగా ఉంది. అంటే సాధారణ కూడా కొన్ని మహిమలు ఏం చేస్తాడు. ఎందుకనుకున్నారు? తనలో బలముగా బంధించుకోవడానికి. అందుకనే మరి సాధారణ దొంగిలించేటువంటి విషయాలు ఏంటంటే నైతికత అంటే ఈ భూలోకంలో దేవుడు మానవులను యథార్థవంతులుగా తయారు చేశాడు. మరి ఈ నైతిక విలువలంటే మరి ఏంటంటే ఒకటి సత్యం అనొచ్చు, రెండోది యథార్థత అని అనొచ్చు, మూడోది సమాజపరముగా వరసలు అని అనొచ్చు, ఆ క్రమమైనటువంటి జీవితం అని అనొచ్చు. ఇవన్నీ కూడా సాతాను అధికారం కింద ఉన్న మానవుడి యొక్క జీవితంలో సత్యము ఉండదు, యథార్థత ఉండదు, నైతికత ఉండదు. నైతికత అనేటువంటిది ఉన్నది. ఈ రోజున లోకంలో చూడండి, ఎంతో భయంకరమైనటువంటి దుర్నీతి అనేది పెరిగిపోతున్నది. ప్రపంచం ఎంత డెవలప్ అవుతుందో మానవుడి యొక్క దుర్నీతి కూడా అంతే వారితో పాటు డెవలప్ అవుతానే ఉంది.
ఇలా మనం చదువుకున్న పేతురు పత్రికలో అబద్ధ బోధకులు కల్పనా కథలు బోధించుచు వారు విచ్చలవిడితనమును వారు ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకనే సంఘంలో ఉన్న మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం మారలేదు. ఆధునిక యుగంలో ఉన్నామని ఆధునిక యుగముకు తగినట్లుగా వాక్యాన్ని బోధించాలా? అక్కర్లా. అపోస్తలులు మరి పౌలు గారు ఆది సంఘంలో ఉన్న సంఘ పెద్దలు ఏ బోధనైతే వారు మొదటి శతాబ్దంలో బోధించారో అదే ప్రామాణికం ఈ రోజున, అదే పునాది. ఇంకా కొత్త బోధలు కొత్త విధానాలు అనేవి సంఘంలోనికి తీసుకురావడం అనేది అది మంచి విధానం కాదని నేను మీకు చెప్పుకున్నా. వేరే వాళ్ళ నుంచి నాకు అనవసరం, నా బోధని నేను చెప్పుకుంటాను వాక్యం ప్రకారం. కాబట్టి మీరు దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, మీరు దానికి ప్రభావితం చెందొద్దు. మీకు ఏది అవసరమో దాన్ని ఇవ్వడానికి దేవుడు నా ద్వారా ఖచ్చితంగా ఇస్తాడని నేను నమ్ముతున్నా. ఓకేనా? కాబట్టి మరి లోకంలో సాధారణ దొంగిలించేది ఏంటంటే నైతిక విలువలు దొంగిలిస్తారు. మరి ఆ నైతిక విలువలు అనేవి సాధారణ అధికారం కింద ఉన్నప్పుడు పాటించలేరు. నైతిక విలువలు అనేవి సాధారణ అధికారం కింద ఉన్నప్పుడు పాటించలేరు. సాధారణ అధికారం నుండి మరి మనను ప్రభు పిలుచుతున్నారు. ఆ అధికారం నుండి మనము బయటకి రావాలి. అది దేవుని యొక్క చిత్తమైనది. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 24 నుంచి 26 వరకు మనం చదువుకుందాం. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడగు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించేదను. చాలండి, చాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు బానిసలుగా చెరగలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికంటే బలాఢ్యులైనటువంటి వారు వారిని బంధించారు, వారిని చెరపట్టారు. అంటే ఆ టైంలో ఇశ్రాయేలు బలహీనులు అయిపోయారు. వాస్తవంగా ఆ బలహీనంగా ఉన్న వారిని బలవంతులైన వారు పట్టుకుని చెరగా తీసుకుని వెళ్ళినప్పుడు ఆ బలవంతుల చేతిలో నుండి ఎవరు వారిని విడిపిస్తారు అని ఒకవేళ అలా అనుకుంటూ ఉంటుంటే దేవుడు ప్రవక్త ద్వారా వారితో చెప్తున్నారు, నేను వారి చేతి నుండి మిమ్మల్ని విడిపించగలిగినటువంటి బలాఢ్యుడను. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? అంటే ఆ బలవంతుల చేతిలో నుండి మీరు ఆ కోల్పోయిన వాటిని, నష్టపోయిన వాటిని తిరిగి ఎవరు రప్పించగలరు? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. చెరపట్టిన వారు సహితము విడిపించబడుదురు. మరి మనందరం దేవుని విధంగా మన యొక్క జీవితాల్లో మనం దేవుని ఎరిగిన వారంగా, వాక్యాన్ని ఎరిగిన వారంగా, ఏది చేయకూడదో ఏది చేయాలో అన్నీ మనకు తెలిసిన వారంగా ఉన్నప్పటికీ కొన్ని అలా ఏం నిద్రపోతున్నారు? మొంగడికి వచ్చుకోండి డేవిడ్ గారు, మంచి సబ్జెక్ట్ చెప్తుంటే మీరు వినాలి. ఓకేనా? మంచి సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు వినాలి. నిద్రపోవద్దు ఎవరు దయచేసి. నిద్రపోయే టైం ఏంటి? 9:30. డ్యూటీలో నిద్రపోతారా? చేసేసారా? సరే, చేసేస్తే తప్పలేదు, దేవుడు క్షమిస్తాడు అనుకోండి. అలాగే ఇప్పుడు
మనందరం దేవుని బిడ్డలంగా ఏది చేయాలో ఏది చేయకూడదో మనకి తెలిసినప్పటికీ కొన్ని బలహీనతలు కొన్ని ఆయాసాలు మన జీవితాల్లో ఉంటాయి. నాకు భక్తి చేయాలనే ఉంది, నేను దేవుల్లో నడవాలని నాకు ఉంది, కానీ నా వల్ల కాటల్లా నేను చేయలేకపోతున్నాను అని కొంతమంది చెప్పుకోలేదు, కొంతమంది చెప్పుకుంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలా ఆ బలహీనతలు ఆయాసాలు దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయి, వాటి నుంచి ఎలా బయటకు రావాలి? నిజంగా నీకు వాటి నుంచి బయటికి వచ్చి నేను మంచి భక్తి చేయాలి, భక్తి చేసుకుని నేను దేవుల్లో నమ్మకంగా ఉండి నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి అన్న ఒక తపన ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. యేసయ్య అదే వాగ్దానం, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, పరిశుద్ధాత్మ ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని బలపరుస్తాడు, సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. సరే, అదొక పాయింట్ అయితే వాగ్దానం. ఇదిగో ఆయనను పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు మీ ప్రయత్నం భక్తిలో ఎదగాలి, నేను దైవికంగా ఉండాలి, నేను దేవునిలో నమ్మకంగా ఉండి నా కుటుంబాన్ని కట్టుకుని బల నమ్మకమైన మంచి దాసులుగా నేను సాక్ష్యం పొందుకోవాలన్న ఆశ నీకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీకు లోకం మీద భీతి ఆశ రోత పుట్టకపోతే దేవుడు ఏం చేయలేడు. దేవుడు ఏమన్నా చేస్తాడా? నీకు 2 గంటల సినిమా అంటే ఇష్టం, ప్రభా నాకు సహాయం చేయి. నీ అంత నువ్వే టీవీ పెట్టుకుంటావు, నీ అంత నువ్వే ఛానల్ మార్చుకుంటావు, వెంట మళ్ళీ ఏమంటావు? సిగ్గు లేదా అని అనాలి. ఏమనాలి? లోపల ఏముంది నీకు? దాని మీద ఏముంది? నీకు ఆశ ఉంది, కానీ ఏమంటావు నువ్వు దేవుణ్ణి? నిన్ను ఏదైతే బలహీనపరుచుతున్నదో ఆ బలహీనపరిచే దానికి నువ్వు దూరంగా వెళ్ళాలి, దగ్గర అవ్వకూడదు. నువ్వు దగ్గర అవ్వకూడదు. యోసేపు ఏం చేశారు? పాపం వస్తే పాపం నుండి పారిపోయాడు. ఇప్పుడు నీ బలహీనత నీకు తెలుసు, ఆ బలహీనతకి నువ్వు దగ్గర అవుతావు. ప్రభా నాకు సహాయం చేయంటే చేయడు. నువ్వు దూరం అవ్వాలి. నీ మనసు నువ్వేం చేసుకోవాలి? అణుచుకోవాలి. నీ మనసును ఏం చేసుకోవాలి? నువ్వు అణుచుకోవాలి. నీ మనసును నువ్వు ఆధీనం చేసుకోవాలి. నువ్వు రక్షణ పొందిన వ్యక్తి కదా, దేవుని బిడ్డ కదా, నీ మనస్సును అణుచుకుని ప్రభా ఇది నన్ను శోధిస్తుంది, నాకు సహాయం చేయి అని అంటే పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు, వచ్చి నిన్ను విడిపిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నిన్ను విమోచించువాడను, నీ విమోచకుడను నేనే. యాకోబు బలవంతుడు, మన విమోచకుడు బలవంతుడు. ప్రభు చెప్పారు, నేను లోకమును జయించాను, మీరు కూడా లోకమును జయిస్తారు. నేను ఎగ్జాంపుల్గా టీవీ గురించే చెప్పాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క బలహీనత. నా బలహీనత నాది. ఆ బలహీనత నుంచి బయటకు రావడానికి నీ అంతట నీవే ఏం చేయాలంటే కలగ చేసుకుని నీ అంతట నీవే సమయమును లేకపోతే వ్యక్తిగతంగా నువ్వే శ్రద్ధ తీసుకుని దాని మీద అభ్యాసం చేయాలి. ఊరికే ఎవరు భక్తి గలవారిగా అవ్వలేరు. ఊరికే ఎవరు దేవునిలో నమ్మకస్తులుగా ఉండలేరు. పౌలు గారిని ఒక బలహీనత వేధిస్తే, శారీర బలహీనత కాదు, దేవుని దూరం చేసే బలహీనత. ఆ బలహీనత నిమిత్తం
ఆయన ఆయన ముమ్మారులు ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు, తన శరీరమును నలగొట్టుకున్నారు. అప్పుడు ఆయన జయించాడు. నువ్వు ఆత్మీయ విశ్వాస జీవితంలో నీ బలహీనతలను, నీ ఆయాసాలను ఎదిరించాలి అంటే నువ్వు శ్రమ తీసుకోవాలి. నీవు కలగజేసుకునే దాని మీద దేవుని దగ్గర పోరాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎల్లకాలము మరి ఇదే బ్రతుక మందే, ఎల్లకాలము దేవుడి దగ్గర వచ్చి ప్రభా తప్పైపోయింది ఆయన క్షమించు క్షమించు. ఏంటి ఈ విశ్వాస క్రైస్తవ జీవితం? ఆదివారం ఇదే నా ప్రార్థన, శనివారం ఇదే నా ప్రార్థన. వ్యక్తిగతంగా దేవుని దగ్గర దానిని అభ్యాసము చేయాలి. సాతాను అధికారం కింద ఉంటే ఆ అధికారం విడిపించే విమోచకుడు మనము కలిగి ఉన్న మన రక్షకుడైన యేసు ప్రభువారు. కాబట్టి మరి మనము దాని నుంచి నేను బయటకు రావాలి, దాని నుంచి నేను విడుదల పొందాలి. నేను ఆత్మీయుల మెట్టులో ఉండాలి, నేను భక్తి కలిగిన వారి గుంపులో ఉండాలి, పరిశుద్ధుల గుంపులో నేను ఉండాలి అన్న ఒక కసి నీకుంటే, అన్న ఒక రోషం, ఒక గురి నీకుంటే దేవుడు నిన్ను నిలబెడతాడు. సంఘంలో దేవుడు నిన్ను సంఘంలో నిలబెడతాడు. ఎంతకాలమో అదే భక్తి మారాలి, ఆ స్థితి నుంచి మార్పు చెందాలి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, లోకము నుండి క్రీస్తులో నిలిచి ఉండడానికి పిలువబడిన సమూహమే సంఘము. లోకము నుండి క్రీస్తులో నిలిచి ఉండడానికి ఇప్పుడు నువ్వు రక్షణ పొందావు కదా, నిన్ను దేవుడు ఎక్కడి నుండి పిలిచాడు? మాట్లాడారు అందరూ కూడా. లోకము చెడిపోయిన స్థితిలో నుంచి, సాతాను అధికారం నుంచి ఆయన నిన్ను ఏం చేశాడు? పిలిచి విడిపించాడు. తన సిలువ కలువరి రక్తము చేత నిన్ను కడిగి పవిత్రపరిచి, చెడుతనం నుండి విడిపించి, సాతాను అధికారం నుండి నిన్ను విడిపించి సంఘముగా నిన్ను నిలవబెట్టారు. సంఘముగా నిన్ను ఆయన ఏం చేశాడు? నిలవబెట్టాడు. మరలా లోకంలోనికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఆయన లోకంలోని క్రీస్తులో నిలిచి ఉండడానికి పిలిచాడు కదా, మనందరం కూడా సంఘం కదా. ఒక విచిత్రం ఏంటంటే లోకం నుండి మనం పిలువబడ్డాం, కానీ లోకంలోనే బ్రతకాలి. లోకంలోనే పిలువబడ్డాం, కానీ ఎక్కడ బ్రతకాలి? లోకంలోనే బ్రతకాలి. ఇప్పుడు నీళ్ళలో తామరాకు ఉండిద్దే, అలాగే తెలిసింది కదా. నీళ్ళల్లోనే ఉండిద్ది, కానీ నీళ్ళల్లో మునగదు. నీళ్లు దాని మీద పడినా నిలవు. లోకంలోనే ఉంటున్నాం, కానీ లోకంలో ఉన్న చెడు, దుర్నీతి, అక్రమం మనలోనికి రాకుండా చూసుకునే బాధ్యత ఉంది నీదే. నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి, నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి. దేవుని దగ్గర వంకలు చెప్పకు. దేవుని ఆత్మీయ జీవితానికి, శారీర మాలిన్యత నుండి విడిపించడానికి కావలసిన సరంజామా అంతా నీకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, కాపర్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, కాపర్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు. నీకు ఏమున్నాయి? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు నీతో ఏముంది? వాక్యం ఉంది. నీతో ఏముంది? సంఘం ఉంది. నీతో ఎవరున్నారు? కాపరి. ఈ నాలుగు ఆయుధాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 4 ఆయుధాలు ఇచ్చి మీరు లోకంలో ప్రత్యేకంగా బ్రతకండి అని ప్రభు పిలుపునిచ్చారు. బ్రతుకుతావో బ్రతకో నీ ఇష్టం, లోకంతో కలిసిపోతావో, లోకానికి వేరే యోగ్యంగా బ్రతుకుతావో, ఆ చాయిస్ ఎవరికి వాళ్ళకే దేవుడు ఇచ్చేసి. అయితే
ప్రతి వారు కూడా ఒక దినమందు దేవుని ఎదుట నిలబడక తప్పదు. దేవుని తీర్పు నుంచి ఎవరో కూడా మినహాయింపులు లేవు. అప్పుడెప్పుడో ఇప్పుడు అనుభవించాలి, ఇప్పుడు చేయాలనుకుంటే చేసినటువంటి దోషము నిన్ను విడిచి ఎక్కడికి, నువ్వు చేసిన ఆ యొక్క దోషానికి సంబంధించిన ప్రతిఫలం ఖచ్చితంగా. దావీదు మంచి భక్తుడు, మరి మంచి భక్తుడైన ఒక విషయంలో తప్పిపోయాడు. మరి తప్పిపోయినప్పుడు ఎంతో మంచి భక్తులే పోలే అని అనుకున్నాడు దేవుడు? అనుకోలా. దేవుని ఎదుట ఎవరైనా కూడా ఒకటే. ఆయన న్యాయవంతుడు, కృప ఇచ్చేవాడు, అదే సమయంలో న్యాయవంతుడు. నీతి న్యాయములు ఆయన సింహాసనం ఎదుట నిలుచును. కృప ఇస్తాడు ఆయన, కానీ నీతి న్యాయములు ఆయన ఎదుట ఉంటాయి. నీతి న్యాయములు ఆయన ఎదుట ఖచ్చితంగా. ఎవరో దేవుని ఎదుట అతిథులు కాదండి. దేవుడు ఏ సమయంలో ఎవరిని కూడా మినహాయించడు. ఆయన బిడలంగా మన జీవితంలో ఏ చిన్న తప్పు చేసినా దాని గురించినటువంటి లెక్క దేవుడు అడుగుతాడు. బహిరంగంగా అడగడు, నీలో ఉండి ఆయన నిన్ను అడుగుతాడు. నువ్వు రక్షణ పొంది పని చేసావు, నువ్వు ఎన్ని నెలలైనా మర్చిపోయి ఉండొచ్చు, రోజులు అయిపోయిందిలే మర్చిపోయి ఉంటాడు అని అనుకుంటారు కొంతమంది. మర్చిపోలే, గతమంతా తీస్తాడు ఆయన నీలో ఉండి. అవునా కదా? వాటి ఫలాన్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. అదే సమయంలో శిక్షే ఖచ్చితంగా. శిక్ష లేకుండా లేదండి, ఉంది శిక్ష ఖచ్చితంగా. దావీదు ఒప్పుకున్నాడు, సరిచేయబడ్డాడు, కానీ దాని చేసిన పర్యవస్థానాన్ని అనుభవించడం లేదా? కుమారుని కోల్పోయాడు. ఎంతో వేదన దాన్ని చేసిన తర్వాత, ఆ తప్పు చేసిన తర్వాత మరి ఎంతో లోపల ఎంతో వేదన పడిపోయాడు. ఆయనకి దేవునికే తెలుసు. అందుకనే మరి దేవుడు ఇన్ని సాధనాలు మనకి ఇచ్చినప్పుడు మనం ఈ లోకంలో అదే చదివే మూలవాక్యంలో పరిశుద్ధులుగా ఉండడానికి మనము పిలువబడ్డాము. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారం. లోకము నుండి మనము ఎందుకు సంఘముగా పిలువబడుచున్నామంటే, ఈ లోకంలో మనమంట సంఘంగా ఉన్నటువంటి మనమందరం అంట లోకంలో ఎలా ఉండాలంట? పరిశుద్ధులంగా ఉండడానికి. ఎలా ఉండడానికి? పరిశుద్ధులంగా ఉండడానికి. కాబట్టి మరి ఈ భూలోకంలో పరిశుద్ధులంగా ఉంటావా ఉండవా ఎవరికి వారే పరీక్ష చేసుకోవాలి. ఆ పరిశుద్ధంగా ఉండడానికి ప్రభు మనకు కావలసిన వాటన్నిటిని మన దగ్గర పెట్టాడు. దాన్ని మనం చక్కగా జ్ఞానం కలిగి సద్వినియోగపరుచుకుని మనం చేసుకోవాలంటే పరిశుద్ధతలో స్థిరపరచబడాలి. దేవుని యొక్క ఉద్దేశాలని ఈ భూమి మీద మనం ఏం చేయాలంటే నెరవేర్చాలి. వాటన్నిటికీ కావలసినవన్నీ దేవుడు మనకి ఇచ్చారు. సమయం వేస్ట్ చేసుకుంటారో లేకపోతే సద్వినియోగపరుచుకుంటారో, భక్తిగా ఉంటారో భక్తిగా ఉండరో, అదంతా దేవుడు ఎవరికి వాళ్ళకే అప్పచెప్పేసాడు. అదవుతుందండి, ఎవరికి వాళ్ళకే అర్థం చేసుకుని దేవుడు నన్ను లోకంలో నుండి విడిపించి సంఘములోనికి నన్ను చేర్చారు. కాబట్టి నేను లోకంలో ఉన్నటువంటి ఏ భ్రష్టత్వాన్ని, ఏ దుర్నీతిని, ఏ మలినాన్ని నాలోనికి నాకు తెలిసి స్వతహాగా నేను రప్పించుకోకూడదు. నేను చాలా జాగ్రత్తగా బ్రతకాలని ఎవరికి వాళ్ళకే గ్రహింపు ఉండి ముందుకు సాగాలి. దేవుడు మన సహాయం చేయనుగా. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాల సమయంలో నాయన లోకంలో నుండి మీరు మమ్మలను పిలిచి
క్రీస్తులో నిలిచి ఉండడానికి మీరు మమ్మలను అయా ఏర్పరచుకున్నారు ప్రభువా. అయా ఒకప్పుడు మేమందరం కూడా అయా మరి పాపపు స్థితిలో ఉన్నవారమే, చెడిపోయిన స్థితిలో మేము ఉన్నవారమే నాయన. అలాగే సాధారణ అధికారం కింద మేము ఉన్నవారమే. అట్టి స్థితిలో నుంచి మీరు మమ్మల్ని పిలిచి ప్రత్యేకపరిచి పరిశుద్ధులుగా ఉండడానికి మీరు మమ్మల్ని పిలుచుకున్నారు ప్రభువా. మా పిలుపుకు తగినట్లుగా, మా ఏర్పాటుకు తగినట్లుగా అయా మేము బ్రతకాలి నాయన. అయా లోకంలోనే బ్రతకాలి. అదే సమయంలో లోకంలో ఉన్నటువంటి చెత్తంతా మాలోనికి రాకూడదు. లోకంలో ఉన్న భ్రష్టత్వం అంతా మాలోనికి రాకూడదు. లోకంలో ఉన్న అబద్ధాలు, లేకపోతే మోహపు చూపులు, అయా మరి మోసాలు, అయా లేకపోతే పాపేచ్ఛలు, అయా ఇవన్నీ మాలోనికి రాకూడదు. అయా మేము మా చుట్టూ కూడా కంచె వేసుకోవాలి నాయన. అయా మా ఇంట్లోకి మరి ఏ పురుగు పుట్ట, అయా మరి ఏ దోమ, ఏ దొంగ రాకుండా మా ఇంటి చుట్టూ ఎంతో భద్రతను మేము పెంచుకుంటాం ప్రభువా. అలాగే ఈ దేహం అనే ఇంట్లోకి అనేక రకాలైన చెత్త వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభువా. అయా అనేక రకాలైన అయా దుర్నీతి ఇందులోనికి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. దానిని రానివచ్చుకోకుండా భద్రము చేసుకునే బాధ్యత ఎవరిది వారిదే ప్రభువా. ఎందుకంటే ఎవరి ఆత్మీయ జీవితానికి వారే ఉత్తరవాదులు, వారే లెక్క చెప్పుకోవాలి. కాబట్టి నాయన మిలిచినటువంటి ఈ 4 సాధనాలని మా ఆత్మీయ జీవితానికి మేము పెంపొందించుకోవడానికి, మేము సద్వినియోగపరచుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అందించి మా యేసు నామములో అడిగి వేడుకొనున్నాము తండ్రి. మనందరం ప్రభు కానుకలు సమర్పించుకుందాం. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయా వెనుదీతువా వెనుదీతువా. పరిశుద్ధుడా మహోన్నతుడా, ఇంతవరకు కూడా ఈ పరిశుద్ధ ఆరాధనలో నాయన మేము మీ సన్నిధిలో గడిపాం నాయన. మరి దినమును మాకు దీవెనగా ఆశీర్వాదకరంగా ఉంచండి అయా. వింటబడిన వాక్యము మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను నాయన. అట్లాగే మరి బిడ్డలు మిగిల్చి మీ నామాన్ని మైపరుస్తుండగా ప్రభువా అయా మరి వారి ప్రతి అక్కర్లో కూడా మీరు తీర్చను నాయన. అయా మరి వారి చేతి పనులు, ఉద్యోగాలు, అయా నాయన పంటలు, పశువులు, వారి బిడ్డలని అయా సమస్తాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. అలాగే మరి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన ఆర్థిక ఇబ్బందులు, ప్రతి పరిస్థితుల్లో కూడా వారికి జయము దయచేయడం నాయన. అలాగే బలహీనలను బలపరచడం నాయన. మిగిలిన వారిని మీరు లేవనెత్తడం ప్రభువా అయా నాయన. అయా మరి అట్లాగే రక్షణ లేని పిల్లలకి రక్షణ దయచేయండి. రక్షణ పొందినటువంటి అయా ప్రతి బిడ్డనే కూడా నాయన
గొప్ప సాక్షులుగా మీరు నిలబెట్టుకున్నారు ప్రభువా. అయా మన అట్లాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి అక్కల్లో కూడా మీరు తీర్చడం ఆయన. అయా మన నిర్మాణ విషయంలో కూడా మీరే ద్వారాలు తెరవడం ఆయన. అయా పనిని ప్రారంభించడానికి ప్రభువా అయా మీ కృప దయచేయండి అయా, మీ కనికరం దయచేయండి అయా. అట్లాగే వారంలో చేసుకునే పనుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో అయా మీ కృప ఉంచండి, మీ కనికరాలు ఉంచండి ఆయన. ప్రతి అవసరాలు మీరు తీర్చండి దేవా. అయా అట్లాగే మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులుగా అప్పగిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు ప్రభు వారి కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఇప్పుడు సదాకాలము ప్రభు మనకు తోడై ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే శివ, శివ రక్తమే శివ, సదా నాశనం యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. వందనాలండి. ముగించబడింది.